మీ పేరు? డాక్టర్ ప్రణవ్. డాక్టర్ ప్రణవ్ అండి. ప్రణవ్ డెంటిస్ట్ కదా? డాక్టర్ ప్రణవ్ డెంటిస్ట్. మేడం పేరు చెక్ डी सुब्बलक्ष्मी आज मेरी ब्लड डोनेशन మీరు మీకు థైరాయిడ్ సంబంధించిన డాక్టరా? టెస్ట్ లేదు ఇక్కడ. ఓన్లీ టెస్ట్, ల్యాబ్ టెస్ట్ ఓన్లీ. పేరు? నా పేరా? నా పేరు పవన్. పవన్ కళ్యాణ్? పవన్ ఓన్లీ పవన్. థైరాయిడ్ టెస్ట్ పవన్ కాదు. बट वो बच्चे हैं ना, तो इसके वजह से एक ही टाइम बस दो टाइम होता है बच्चों के लिए. ठीक है సార్ మీ సార్ మీ పేరు చెప్పండి. आधा घंटा पहले लेना. మీ పేరు? డాక్టర్ నిక్కీ. మీరు ఏమేమి టెస్ట్లకు మీరు రాసిస్తారు, ఎలా అలా చేస్తారు? అది సిమ్టమ్స్ని బట్టి మెడిసిన్ బట్టి నేను సిమ్టమ్స్ బట్టి మీరు కంప్లైంట్ రాస్తారు. అయితే మా సారు వెంకయ్య సారు మాకు బాగా పరిచయం. ఆయన ద్వారా మరి ఈ క్యాంప్ పెట్టడం జరిగింది. ఆల్రెడీ మా మిస్సెస్ క్యాన్సర్ పేషెంట్. ఆమెను బట్టి ఆమె కోరిక మేరకు మేము ప్రయత్నం చేస్తుంటే సార్ వెంకయ్య గారు కలిశారు. వారిని బట్టి మేము ఈ క్యాంప్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే భవిష్యత్తులో మేమే మరి ఖచ్చితంగా ఈ డబ్బా గ్రౌండ్లో మేము ఖచ్చితంగా క్యాంప్ ఏర్పాటు చేస్తాం. ఇంకా ఎక్కువ మందికి హెల్ప్ చేయడానికి, సర్వీస్ చేయడానికి, సోషల్ వర్క్ చేయడానికి మేము ముందుకు వస్తాం. మా నాగిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఏ పనైనా చేయగలం హెల్త్ పరంగా. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ క్యాపిటల్ మెంబర్ని, తర్వాత హైదరాబాద్ రీజన్ కోఆర్డినేటర్ని. ఇక్కడ సుభాష్ నగర్లో పాస్టర్ గారిని అప్రోచ్ అయ్యాము క్యాంప్ కోసమని, జాన్ ఎఫ్ కెనడీ. ఆ పాస్టర్ గారి ద్వారా ఈ క్యాంప్ ఏర్పాటు చేసాం. ఈ క్యాంపులో క్యాన్సరు, డెంటలు, ఐఈ, తర్వాత బీపీ, షుగరు, గైనకాలజీ, హార్ట్ అన్ని ఫెసిలిటీస్తో ఇప్పుడు క్యాంపు నడుస్తూ ఉంది. ఫర్దర్గా ఇంకేమైనా అడ్వాన్స్డ్గా రెఫరెన్స్లు కావాలన్నా కూడా లోకల్ పాస్టర్ గారిని కన్సల్ట్ అయితే తప్పనిసరిగా వాళ్ళని ముందుకు తీసుకెళ్తాం. ఈ క్యాంప్ కండక్ట్ చేయడానికి లోకల్ లీడర్ నాగిరెడ్డి గారు మాకు చాలా సహకరించారు. వారికి మా క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. అంటే మీరు ఇంకా ఎక్కడెక్కడ పెట్టేస్తా, ఇది ఒకటేనా ఇంకా ఎక్కడైనా పెడతారా? ఎక్కడైనా నీడ్ ఉంది కావాలి అని అంటే మా పాస్టర్ గారిని అప్రోచ్ అయినా పర్వాలేదు, నాగిరెడ్డి గారిని అప్రోచ్ అయినా కూడా మేము అక్కడ వచ్చి ఒకసారి చూసి క్యాంపులు ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాం. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఎవరైనా అవసరం ఉన్న వాళ్ళ దగ్గరికి వస్తుంది. వేర్ దేర్ ఈజ్ ఏ నీడ్, దేర్ ఈజ్ ఏ వీ సర్వ్. అంటే మీరు ఇప్పటివరకు ఎన్ని క్యాంపులు పెట్టారు? అంటే ఇక్కడ సుభాష్ నగర్ కాకుండా వేరే ఎక్కడెక్కడ పెట్టారు? నెలకి 4-5 క్యాంపులు మా క్లబ్ తరఫు నుంచి. మా క్యాన్సర్ క్యాంపులు అయితే దాదాపు అన్ని వారాలు ఫిక్స్ అయ్యే ఉంటాయి. ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడికి ఏర్పాటు చేస్తాం. లయన్స్ క్లబ్ క్యాపిటల్ క్లబ్లో ఉన్నాను. నేను డిస్ట్రిక్ట్ సెక్రటరీగా క్యాన్సర్ మీద చేస్తుంటాను అంత క్యాంపులండి. ఇప్పుడు ఇక్కడ
జీడిమెట్లలోని సుభాష్ నగర్లో మేము ఈ క్యాంపు కండక్ట్ చేయడం జరిగింది. దీంతోపాటు మిగతా మెడికల్ క్యాంపు కూడా పెద్దది అరేంజ్ చేసాము. ఇక్కడ వీళ్ళు కూడా చాలా కష్టపడి మంచిగా అరేంజ్ చేయడం జరిగింది. క్యాంప్ కూడా చాలా బాగా నడుస్తుంది. మాకు కావాల్సింది ఇలాంటి ఏరియాలలో ఇలాంటి వాళ్ళకు మేము సర్వ్ చేయాలనేది మా ముఖ్య ఉద్దేశం అండి. అందుకే మేము ఇంత దూరమైన హైదరాబాద్ నుంచి ఆ బస్సుని క్యాన్సర్ బస్సుని తీసుకుని రావడము, డాక్టర్స్ని అంతా తీసుకుని రావడం జరిగింది. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలని నేను కోరుతున్నాను. క్యాన్సర్ అయితే మీకు చాలా వేలల్లో బయట ఖర్చు అవుతుంది. అది మీ ముందుకు వచ్చింది కాబట్టి మీరు ఉచితంగా దీన్ని స్వీకరించాలని కోరుతా ఉన్నాను. మీరు ఏ మొహమాటాలు లేకుండా అన్ని చెకప్లు చేయించుకోమని కోరుతున్నాను. దీనికి ఏదన్నా ఫర్దర్ దీంట్లో క్యాన్సర్లు డిటెక్ట్ అయితేనా వాళ్ళను కొండారెడ్డి గారు ఎమ్మెల్యే కొండారెడ్డి గారికి చెప్తే కన్నా వాళ్ళు మాకు చెప్తారు డీటెయిల్స్. మేము ఫ్రీ ట్రీట్మెంట్ చేయిస్తాము వాళ్ళకందరికీ. కాబట్టి దీన్ని ఉపయోగించుకోవాలని నేను కోరుతున్నాను. ఇక్కడ మా క్లబ్ వెంకయ్య గారు కూడా మాట్లాడతారు. థ్యాంక్ యూ. మీరు క్యాన్సర్కి సంబంధించిన ఏ చేయగలుగుతారు? మీరు ఫ్రీ చెకప్ అంటే మేము దేనికి సంబంధించి క్యాన్సర్ అంటే బ్రెడ్ క్యాన్సర్ ఉంది, అన్ని క్యాన్సర్లు సంబంధించి చెప్పాలి కదా. క్యాన్సర్లో కూడా దీంట్లో మెమోగ్రామ్, ప్యాప్స్మియర్ అని 2 రకాలు చేస్తారండి. మెమోగ్రామ్ అంటే కన్నా మనకు బ్రెస్ట్ క్యాన్సర్కి తెలుస్తుంది. ఇంకా ఓరల్ కూడా ఉందండి, దాన్ని జెంట్స్ యూజ్ చేసుకోవచ్చు. మన నోట్లో ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా తెలుస్తాయి. చాలా మటుకు జెంట్స్ కొందరు గుట్కాలు పాండ్లు అలవాటు ఉంటాయి, అట్లాంటివి కూడా బయటకు వస్తాయి. దీని క్యాన్సర్లు ఈ 3 అయితే మనకు జరుగుతున్నాయండి. ఇప్పుడు దీంట్లో ఏదైనా డిటెక్ట్ అయితే కన్నా మేము ఎంఎన్జేకి రిఫర్ చేయడం జరుగుతుంది. అంటే ఒకటి బ్లడ్ క్యాన్సర్ ఉంటుంది, బోన్ది, మళ్ళీ సంబంధించి బ్రెయిన్ కూడా సంబంధించి ఉంటుంది. అవి అడ్వాన్స్ అండి, అవన్నీ అడ్వాన్స్వి. అవన్నీ ఇక్కడికి ఎక్విప్మెంట్ రావడం కష్టం కాబట్టి మేము డాక్టర్స్కి రిఫర్ చేస్తారు వీళ్ళు. మళ్ళీ అక్కడ నాకు చెప్తే కన్నా నేను అక్కడ అరేంజ్ చేసి ఫ్రీగానే వాళ్ళకు అవన్నీ టెస్టులు జరిగేలాగా చూస్తాను. ఇక్కడ ఈ మెగా మెడికల్ హెల్త్ క్యాంప్ అరేంజ్ చేసిన రమాదేవి రెడ్డి గారికి మరియు మన జాన్ కెన్నడీ గారికి, డాక్టర్ వెంకయ్య గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ మా కాలనీలో ఇంత పెద్ద మెగా హెల్త్ క్యాంప్ అరేంజ్ చేసిన వారికి మా కాలనీ తరఫున, మా కాలనీ ప్రజల తరఫున మేము పూర్తి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇక్కడ ఈ మెడికల్ క్యాంప్లో వారు అరేంజ్ చేసిన టెస్ట్లు వచ్చేసి క్యాన్సర్ స్క్రీనింగ్, గైనకాలజీ, కార్డియో, డయాబెటీస్, బీపీ, బ్లడ్ టెస్ట్, కంటి పరీక్ష మరియు డెంటల్. ఇది కాకుండా బ్లడ్ డొనేషన్ కూడా పెట్టారు. ఇవి కాకుండా వేరే ఇతర టెస్ట్ కూడా చేస్తున్నారు. వాటిని మన కాలనీ వాసులంతా సద్వినియోగం చేస్తున్నారు. బ్లడ్ టెస్ట్ నేను కూడా ఇక్కడ బ్లడ్ టెస్ట్ ఇవ్వడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. అసలు బ్లడ్ డొనేషన్ జరిగింది. చాలా సంతోషంగా ఉంది నాకు. ఇంత పెద్ద మెగా మెడికల్ క్యాంప్ ఇక్కడ అరేంజ్ చేసినందుకు. ముందు కూడా మరిన్ని మెడికల్ క్యాంపులు ఇక్కడ అరేంజ్ చేయమని అభ్యర్థిస్తున్నాను మేడం గారిని. మరి జాన్ కెన్నడీ గారికి కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.